గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక్కి జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రతిపాదనలతో వస్తే వెంటనే అనుమతులు. యుఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం. దుబాయ్లో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న సీఎం మొదటి రోజు పర్యటనలో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీలు, పెట్టుబడులను ఆహ్వానిస్తూ రోడ్ షో నిర్వహణ. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, సరైన ప్రతిపాదనతో వస్తే పరిశ్రమల ఏర్పాటుకు వెంటనే అనుమతులు ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉన్న అవకాశాలను పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మంత్రులు, అధికారులు ప్రతినిధి బృందంతో కలిసి 3 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లిన చంద్రబాబుకు అక్కడ తెలుగు ప్రజలు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం కావడంతో పాటు దుబాయ్లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకసారి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాక దాన్ని ప్రభుత్వ ప్రాజెక్టుగా భావిస్తాం, అవసరమైన అనుమతులు వెంటనే ఇస్తాం, అది వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన అన్ని రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మాతృభూమికి విచ్చేయండి అంటూ పరిశోధకులు, ప్రొఫెసర్లు మాతృభూమికి ఇచ్చేయండి. విదేశాల్లోని భారత సంతతి విద్యా నిపుణులను ఆకర్షించేందుకు కేంద్రం కొత్త పథకం. అమెరికా ఉన్నత విద్యపై ట్రంప్ సర్కార్ కఠినాంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం సహా విదేశాల్లోని భారత సంతతి విద్యా నిపుణులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిశోధకులు, విద్యావేత్తలను వెనక్కి తీసుకొచ్చి వారు దేశీయ విద్యా సంస్థలు పనిచేసేలా కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్టు విశ్వవర్గాలు వెల్లడించాయి. దేశీయ పరిశోధన, సృజనాత్మక రంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిభావంతులైన పరిశోధకులు, విద్యా నిపుణులు వెనక్కి తీసుకొచ్చి వాళ్ళకి అవసరమైన నిధులు సమకూర్చే యోచనలో ఉంది. ఇక్కడ ప్రయోగశాలలు ఏర్పాటు చేసుకుని పరిశోధన బృందాలు నియమించుకునేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించడంపై సమాలోచనలు జరుగుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఉరుముతున్న అల్పపీడనం. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు. శ్రీకాళహస్తిలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. తమిళనాడులో ఎడతెగని వానలు. మరో 5 రోజుల పాటు ఇదే వాతావరణం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో రోడ్లు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ కోస్తా రాయలసీమలోని 10 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మా రాష్ట్రానికి రెండే అభివృద్ధికి సహకరించండి, మా విధానాలు ఎంతో అనుకూలం. ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయాలని ప్రతిపాదన. 4వ రోజు బ్రిస్బేన్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 4వ రోజు బ్రిస్బేన్లో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు పలు వర్సిటీల ప్రొఫెసర్తో భేటీల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఏపీ, ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని పారిశ్రామికవేత్తలు కోరారు. ఆక్వా రంగంలో సహకారంతో పాటు నవకల్పనలు, విద్యారంగంలో సంస్కరణలకు సంబంధించిన కలిసి పనిచేద్దామని వర్సిటీల ప్రతినిధులు కోరారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు పలు సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. ఆస్ట్రేలియాకు భారత్ నుంచి ఎగుమతి శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు, ఆభరణాలు, వ్యవసాయోత్పత్తులు ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని లోకేష్ అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సాకారం అవుతున్న పునరావాసం. పోలవరం ప్రాజెక్టులో తొలగుతున్న అడ్డంకులు. త్వరలో 1100 కోట్ల చెల్లింపులు. 781 నిర్వాసిత కుటుంబాలకు ఆనందం. మరిన్ని గిరిజన కుటుంబాలకు భూమి ఇచ్చేందుకు సిద్ధం. కాలనీలు నిర్మించిన చిన్న గుత్తేదారులకు ఊరట అంటూ పోలవరం ప్రాజెక్టు పునరావాసం పనులు వేగవంతం చేసే క్రమంలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం 1100 కోట్లు పోలవరం సింగిల్ నోడల్ ఖాతాకి జమ చేసింది. ఖజానాలో సొమ్ములు సిద్ధం చేసుకుని ఆ మేరకు త్వరలో చెల్లింపులు చేపట్టబోతున్నారు. పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి గిరిజనులు సాగు చేసుకునేందుకు భూమి చూపించాల్సి ఉంది. ఆ భూమి కొనుగోలుకు, పునరావాస కాలనీల నిర్మాణంలో గుత్తేదారులకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లింపుకి నిధులు సరిపోతాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎంత నీచ జర్నలిజం అనే దానికి వీళ్ళు సాక్ష్యం ఏంటంటే, ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం 1700 కోట్ల దాకా ఇస్తే అందులో దారి మళ్లించేసుకున్నారు. ఎప్పుడో చేయాల్సిన బిల్లులు ఇంతవరకు చెల్లించలేదు. అది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది అన్నటువంటి విధంగా వార్త రాసుకొచ్చారు. వీళ్ళు నీచ జర్నలిజం చేస్తారనడానికి ఇది మరొకసారి సజీవ సాక్ష్యం. లేకపోతే హైవే విస్తరణ సరే, కూడళ్లలో పైవంతిలు లేవు. విజయవాడ, మచిలీపట్నం ఎన్హెచ్ విస్తరణకు డిపిఆర్. వీటిలో పలు కూడళ్లలో ఫ్లైఓవర్ల ప్రతిపాదనలు లేవు. జాతీయ రహదారిని ఇలా విస్తరిస్తే ప్రయోజనం ఏంటి? ఏదైనా హైవేని విస్తరిస్తుంటే మధ్యలో ఉన్న కూడళ్లలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలు జరగకుండా వంతెనలు, ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో వాహన రద్దీ పెరిగినా సరే హైవేపై ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. విజయవాడ, మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ విషయంలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పలు కీలక కూడళ్ల వద్ద పైవంతెన లేకుండా జాతీయ రహదారిని విస్తరించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ సిద్ధం చేస్తున్నాం. ఆశ్చర్యకరం. విజయవాడ, మచిలీపట్నం మధ్య ప్రస్తుతం ఉన్న హైవే విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 1200 కోట్ల వేయబోతుందని అంచనా. ఇందులో విజయవాడలో కానూరు సమీపంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వద్ద నుంచి దావులూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు 14 కిలోమీటర్లు. ఇప్పుడున్న 4 వరుసలకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మించబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మచిలీపట్నం వరకు 44 కిలోమీటర్ల రహదారిని ఇప్పుడున్న 4 వరుసల స్థానంలో 6 వరుసలుగా విస్తరిస్తారు. దీనికి డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు. అయితే ఇందులో విజయవాడలోని సిద్ధార్థ కళాశాల నుంచి దావులూరు దాకా ఎక్కడా కూడా ఫ్లైఓవర్ లేకుండా డిపిఆర్ తయారు చేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇల్లు నాణ్యంగా ఉంటేనే బిల్లు.
ఏఈ నుంచి పీడీ వరకు అందరికీ పరిశీలన బాధ్యత, ప్రత్యేక యాప్ రూపకల్పన, ఆప్షన్ 3 కింద గుత్తేదారులు కట్టే గృహాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, పేదల కోసం గుత్తేదారులు చేపట్టే ఇళ్ల నిర్మాణం నాణ్యంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇల్లు నాణ్యంగా ఉంటేనే ఇకపై బిల్లులు చెల్లించబోతోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో కాలనీలో ఆప్షన్ 3 కింద గుత్తేదారులు నాణ్యత లేకుండా నాసిరకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. చాలా చోట్ల పూర్తి కాకుండానే పునాదులు చెదిరిపోయాయి, గోడలు దెబ్బతిన్నాయి. ఇలా నిర్మాణాలు నాసిగా ఉన్న గతంలో గుత్తేదారులకు బిల్లులు చెల్లింపు యథేచ్ఛగా కొనసాగింది. ఇకపై ఇళ్ల నిర్మాణం నాణ్యంగా ఉంటేనే బిల్లులు చెల్లించాలని కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. తూతు మంత్రంగా కడితే కుదరదని తేల్చి చెప్పింది. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు అందరికీ తనిఖీ బాధ్యతను అప్పగించింది. వాళ్ళు ధృవీకరించాక బిల్లులు విడుదల కాబోతున్నాయి. అధికారుల కాలనీల సందర్శన, ఇళ్ల తనిఖీలకు ఫోటోలకు ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్ను ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదంతా బిల్డప్ ఎక్కువ, పని తక్కువ అన్నటువంటిది. పైగా ఈ పథకాన్ని చెడగొట్టేందుకు ఉద్దేశించినటువంటి అంశం తప్పించి మరోది ఏమీ కాదు. ప్రభుత్వం నువ్వు డబ్బులు ఎక్కువ ఇయ్యి, వాడికి 1,80,000 2,80,000 ఇల్లు కట్టించి ఇచ్చేయమంటే నాణ్యతకు సంబంధించి ఎవరు కొలమానం అక్కడ? ప్రభుత్వం వైపు నుంచి 5 లక్షలు ఇవ్వండి. ఇప్పుడు తెలంగాణలో 5 లక్షలు కదా ఇస్తోంది ఇందిరమ్మలకి, ఇవ్వండి. అప్పుడు దానికి తగ్గట్టుగా చూడండి. టిట్కో ఇళ్లలో 3 లక్షల రూపాయలు పబ్లిక్ దగ్గర వసూలు చేశారు. ఇక్కడ పబ్లిక్ కట్టే పరిస్థితుల్లో లేరు కదా. దీంట్లో ఇది ఒక నీచ జర్నలిజానికి సాక్ష్యం అన్నమాట. ఇదేదో అద్భుతం చేస్తున్నారు అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది, గుత్తేదారులకు బిల్లులు రావు కాబట్టి వాడు కట్టడు కాబట్టి పేదోడు రోడ్డు మీదనే ఉంటాడు. పేదోడిని వీధిని పడేయడానికి గొప్పగా చిత్రీకరించడం అన్నటువంటిది ఈ నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఈనాటికే సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. లేకపోతే జేసీ క్షమాపణలు చెప్పాలి. పోలీసులు ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతూ ఏఎస్పీపై వ్యాఖ్యలు ఖండించిన పోలీసు అధికారుల సంఘం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత వృత్తిలో ఉన్న అధికారిని కించపరిచేలా మాట్లాడిన జేసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వాళ్ళు విలేకరుల సమావేశం ఏర్పడి జేసీ వ్యాఖ్యలు ఖండించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే జేసీపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అన్నటువంటి ఎస్పీ స్టేట్మెంట్. హోంమంత్రి గారు పేర్ని నాని గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకొకడు వైసీపీ నాయకులు పోలీసులను ఏదన్నా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ప్రశ్నిస్తే ఈమె వాళ్ళని కౌంటర్ చేస్తుంటారు. మరి దీంట్లో ఎందుకు మాట్లాడదు? జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్గా తుపాకీ ఉంది నాతో కాల్చి పడేస్తానని బెదిరిస్తే పోలీసు అధికార సంఘం స్పందించింది, ఎస్పీ స్పందించింది. మరి బాధ్యతాయుతమైనటువంటి హోంమంత్రి గారు స్పందించాల్సింది. అట్టాడి ద్రోరదుపులో పెట్టుకోవాలి, అరెస్ట్ చేయండి, అవసరమైతే కేసు పెట్టండి అని చెప్పాల్సింది. మరి వాళ్ళ విషయంలో ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా ఎందుకు జరుగుతుంది అన్నటువంటి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆమెకే ఉంది. లేకపోతే సాక్షి, మానసిక సమస్యలో ఉన్న సత్యప్రసాద్తో తప్పుడు వాంగ్మూలమా, మద్యం విధానంపై అక్రమ కేసులో దాని ఆధారంగా అరెస్ట్లా, చంద్రబాబు సర్కార్ బరితెగింపు, తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్ అంటూ సంచలనాత్మకమైన లెక్కర్ కుంభకోణం అసలు ఫేక్ అన్నటువంటిది హైలైట్ చేసేందుకు అనుగుణమైనటువంటి ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశాన్ని బయటపెట్టింది. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు సర్కార్ అక్రమ కేసుల కుట్రలకు సంబంధించినటువంటి విభ్రాంతికర వాస్తవాలు బట్టబయలయ్యాయి. అబద్ధ వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో అల్లిన ఈ కుట్ర కేసులో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్ వాంగ్మూలం ఆధారంగా ఈ అక్రమ కేసు దర్యాప్తును సిట్ కొనసాగిస్తోందని వాస్తవం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఇదేం దర్యాప్తు? అలాంటి వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అరెస్టులు చేయడం ఏంటి? ఈ అక్రమ కేసులకి ఏం విలువ ఉంటుందని న్యాయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిని బెదిరించి ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలం భాగోతం బహిర్గతమైన విషయం తెలిసిందే. తాజాగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్ వాంగ్మూలం కథ కూడా కంచికి చేరినట్టయింది. చేరినట్లేనన్న తేడతలం అవుతుంది. అక్రమ కేసులో ప్రభుత్వం పెద్దల ఆదేశాలతో సిట్టలేని కట్టుకథల కుట్రలు ఒక్కొక్కటిగా బెడిచికొడుతున్నాయి. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించేందుకే కూటమి సర్కార్ ఇంతగా బరితెగించింది అన్నది స్పష్టమవుతుంది. మరోవైపు మద్యం దోపిడీ మాఫియా టీడీపీ కూటమి పెద్దల నిర్వాహకమేనన్నది ఆధారాలతో సహా నిరూపితమవుతుంది. చంద్రబాబు సర్కార్ బేతాళ కుట్రలు న్యాయస్థానాల సాక్షిగా పటాపంచలు కావడం, వైఎస్ఆర్సీపీపై బురదచల్లాలను ఎత్తించి భంగపట్టడం, నకిలీ మద్యం కేసులో కూటమి సర్కార్ అడ్డంగా దొరికిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఈ అక్రమ కేసులో వెళ్లడైన ఒక కొత్త విషయం ఆసక్తికరంగా మారింది. సత్యప్రసాద్ దీర్ఘకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అనంతపురానికి చెందిన మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ పి విజయ్ వద్దు ఆయనకి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడైంది. సత్యప్రసాద్ మానసిక అనారోగ్య సమస్యలకు వాళ్ళిద్దరూ ప్రిస్క్రైబ్ చేసిన ప్రిస్క్రిప్షన్ కాపీలు బయటపడ్డాయి. అంటే ఎంతో కాలంగా ఆయన మానసిక ఆరోగ్యం సరిగా లేదన్నది స్పష్టమైంది. మానసికంగా ఆరోగ్యం లేని సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నాం. విభ్రాంతి కలిగిస్తుంది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను సత్యప్రసాద్తో చెప్పించిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నారన్న వాస్తవాన్ని గోప్యంగా ఉంచేందుకు సిట్ అధికారులు ఎత్తిస్తున్నారు. కానీ సత్యప్రసాద్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని తాజాగా బయటపడడం సిట్ బండారాన్ని బట్టబయలు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే
3,000 కోట్ల భూములపై పచ్చముఠా కన్ను. రాష్ట్రంలోని అతిపెద్ద భూ కబ్జా. అనంతపురం శివారులో సోత్రియం భూముల కబ్జా యత్నాలు. ఇప్పటికే 450 కోట్ల విలువైన భూములకు జీపీఏ రిజిస్ట్రేషన్. 68 ఏళ్ల కిందట అమ్మిన వ్యక్తి వారసుడి నుంచి జీపీఏ. ఖాళీ స్థలాల కంచె అడ్డొచ్చే వారికి బెదిరింపులు. తెర వెనక రాప్తాడుకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ప్రభుత్వ కీలక నేత అభయం ఇచ్చినట్టు ప్రచారం. పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేదంటున్న బాధితులు. అక్రమార్కులకు సహకరిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు. ఏ రోజు ఎవరి ఆస్తి దొంగ రిజిస్ట్రేషన్ అవుతుందోనని ప్రజల్లో భయాందోళనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అయ్యప్ప సన్నిధిలో రాష్ట్రపతి అంటూ శబరిమలకు వచ్చిన తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము రికార్డ్. ఇరుముడి తలపై పెట్టుకుని సన్నిధానానికి చేరిక. 18 మెట్ల మీదుగా అయ్యప్ప ఆలయానికి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజయ్యపేట ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలి. బల్క్ డ్రగ్ పార్క్ రానివ్వబోనని ఎన్నికలకు ముందు చెప్పింది తప్పని ఒప్పుకో. అక్రమ కేసులతో ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదు. బల్క్ డ్రగ్ పార్క్ పై రైతుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఆందోళనకు సంఘీభావం తెలిపిన శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స. పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, మాజీ మంత్రులు గుడివాడ ముత్యాల నాయుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీ నేత అరాచకం. బాలికపై లైంగిక దాడికి యత్నం. తాతనంటూ ఇప్పటికే పలుమార్లు బాలికను తీసుకెళ్లిన వైనం. అడ్డగించిన వ్యక్తికి తాను కౌన్సిలర్ అని బెదిరింపులు. స్థానికుల దేహశుద్ధి. పోలీసులకు అప్పగంత. కాకినాడ జిల్లా తుని మండలంలో దారుణం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అవసరమైన వస్తువులు కొనిస్తానని మాయమాటలు. స్నేహితుడితో కలిసి బైక్పై బాలికను తీసుకెళ్లిన యువకుడు హోటల్కి తీసుకెళ్లి అగాయిత్యం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగినటువంటి మరొక ఘటనని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఇక్కడ ఈ టీడీపీ నేత అరాచకం అన్నటువంటి దాంట్లో బాలిక లైంగిక దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో నిందితుడు నారాయణరావు కొద్దిసేపటి క్రితం పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. లేకపోతే బిల్లుల కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు అన్న వార్తని హైలైట్ చేశారు. గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు 826 కోట్ల బకాయిలు. బిల్లులు చెల్లించాలంటూ ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ ఆఫీస్ ముందు ధర్నా. చిన్న కాంట్రాక్టులపై వివక్ష చూపిస్తున్నారని మండిపాటు. ముందు పనులు చేసిన వారికి ముందు బిల్లులు చెల్లించాలని డిమాండ్. విజయవాడ గొల్లపూడిలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బిల్లుల కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు. జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద గ్రామాల్లో ఇంటికి తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసిన కాంట్రాక్టులు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టులు బుధవారం విజయవాడ గొల్లపూడిలోని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఈఎన్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం 1-2 కార్పొరేట్ కాంట్రాక్ట్ సంస్థలకే ప్రాధాన్యత ఇస్తూ వందలాది చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలలో 2 విడతల్లో 322 కోట్ల బిల్లులు చెల్లించినప్పటికీ అందులో 220 కోట్లు కేవలం బడా కాంట్రాక్ట్ సంస్థలకి చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం కేవలం 15% చొప్పున చెల్లించారని. దాదాపు 750 మంది కేవలం 87 కోట్లు మాత్రమే చెల్లించారని మండిపడ్డారు. బిల్లుల చెల్లింపులో చిన్న కాంట్రాక్టుల పట్ల వివక్ష చూపడం మాని ప్రభుత్వం అందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి వింతపత్రం అందజేశారన్నట్టు హైలైట్ చేశారు. అయితే పేదల గుండె పట్టని ఘోష పట్టని సర్కార్ అంటూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెతో పేదల పరిస్థితి దయనీయం. గాల్లో దీపంలో గుండె జబ్బు బాధితుల ప్రాణాలు. నేడు విజయవాడలో నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నిరుపేద గుండె ఘోష. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి చికిత్సలు అందక గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పరిస్థితి దినదినగండంగా మారింది. ఆసుపత్రిలో ఉచిత చికిత్సలు అందక చేతి నుంచి డబ్బు కట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేక బాధితులు మందులతో కాలం వెళ్లదీస్తున్నారు. 3,000 కోట్లకు పైగా బిల్లులను ప్రభుత్వం బకాయి పెట్టడంతో నెట్వర్క్ ఆసుపత్రులు 10వ తేదీ నుంచి సేవలు పూర్తి స్థాయిలో నిలిపివేసిన విషయం తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి 100 కోట్లతో లైబ్రరీ. అమరావతిలో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మిస్తా ముందుకొచ్చిన శోభా గ్రూప్. దుబాయ్ పర్యటనలో తొలి రోజే పెట్టుబడుల వేటకు సీఎం శ్రీకారం. పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు బుర్జిల్ సంసిద్ధత. లాజిస్టిక్స్ గిడ్డంగుల్లో పెట్టుబడులకు షరాఫ్ గ్రూప్ ఆసక్తి. రైల్వే పోర్టు లింక్ ప్రాంతాన్ని గుర్తించాలని సీఎంకు సూచన. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ యూనిట్కి ట్రాన్స్ఫర్. ఓకే, గ్రీన్ ఎనర్జీకి రాష్ట్రాన్ని చిరునామాగా మారుస్తున్నాం. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు. విశాఖ సదస్సులో భాగస్వాములో ఉన్న దుబాయ్ పారిశ్రామికవేత్తలకు బాబు ఆహ్వానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారత్ పెట్టుబడులకి ఆంధ్ర గేట్వే అంటూ 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు. 1.36 లక్షల కోట్లతో గూగుల్ డేటా సెంటర్. 1.35 లక్షల కోట్లతో ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్. పారిశ్రామికవేత్తలకు సులభతర విధానాలు. భాగస్వామి సదస్సుకు వచ్చి తెలుసుకోండి. ఆస్ట్రేలియాతో వాణిజ్యంలో ఏపీ కీలక పాత్ర. ఇంజనీరింగ్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో మాదే ప్రముఖ స్థానం. పెట్రోలియం ఔషధాల్లో కూడా బ్రిస్బేన్ రౌండ్ టేబుల్ మంత్రి లోకేష్ వెల్లడి. వివిధ స్టీల్ సంస్థల అధినేతలతో వరుస సమావేశాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే బ్రిస్బేన్ వేదికగా జగన్ విధ్వంసం బహిర్గతం. మా భూములు లాక్కున్నారు, న్యాయపరమైన చిక్కుల్లో పడేశారు, రాజకీయంగా దాడి చేశారు. ఈ వేధింపుతో నా తండ్రిని కోల్పోయిన ఇప్పుడు ఏపీలో పెట్టుబడి సాధ్యమా పారిశ్రామికవేత్త శ్రవణ్ ఆవేదన అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే వారెవ్వా విశాఖ అంటూ గూగుల్కి ముందే రక్షణలో అంతర్జాతీయ ఖ్యాతి.
ఏఐ హబ్ ఏర్పాటు గూగుల్ ఎంచుకున్న నగరం విశాఖ. ఈ ఒక్క ఒప్పందంతో ప్రపంచం అంతా మారిపోగిన పేరు వైజాగ్. ఇప్పుడు విశాఖపట్నం పరిచయం అక్కర్లేని నగరంగా మారింది. ప్రపంచమే విశాఖ వైపు చూస్తుంది. అయితే రక్షణ రంగంలో విశాఖ ఇప్పటికే దూసుకుపోతుందని మీకు తెలుసా? డిఫెన్స్లో ఈ నగరానికి అంతర్జాతీయ స్థాయి ప్రధాని ఉందని మీకు తెలుసా? విశాఖలో ఏం జరుగుతుందని అమెరికా, చైనా వంటి దేశాలకు కన్నేసి ఉంచే స్థాయి సంస్థలు అక్కడ ఉన్నాయని మీకు తెలుసా అన్నటువంటి. ఇది తెలియాల్సిందే ఈనాడు, ఆంధ్రజ్యోతికి. నేను 1,00,000 సార్లు చెప్పా, జగన్ ఇంతకుముందు 1,00,000 సార్లు చెప్పాడు అదే మొక్క. కాబట్టి అప్పుడు విశాఖ మీద విషాన్ని చిమ్మింది నీచాతి నీచ పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిని. ఇప్పుడేదో జనాలకి సొల్లి చెప్తుంది అనమాట. అంటే మన వాళ్ళు ఉన్నప్పుడు చిన్నది జరిగినా గొప్పగా ఎక్స్ప్లాయిట్ చేసి చూపించాలి. ఇంతకుముందు అద్భుతం జరిగినా సరే అనర్థంగా చూపించాలి. నీచాతి నీచ జర్నలిజాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లేటటువంటి పత్రిక రాసే నీతులు అట్లాగే ఉంటుంటాయి అనమాట. లేకపోతే జగన్ తప్పుడు నెంబర్ ఇచ్చారు అంటూ కోర్టును తప్పుదోవ పట్టించారు, షరతులను ఉల్లంఘించారు. ఇక విదేశీ పర్యటనకు అనుమతులు ఇవ్వద్దు. ప్రత్యేక కోర్టులో సిబిఐ వాదనలు. జగన్ అసలు ఫోనే వాడరు. గతంలోని వ్యక్తిగత సిబ్బంది నెంబర్లు ఇచ్చారు. మాజీ సీఎం తరపు న్యాయవాదులు వెల్లడి. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు ఏపీ మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు న్యాయస్థానం విధించే షరతులను ఉల్లంఘించారని సిబిఐ పేర్కొంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే భారతీకి ఫోన్ చేసింది ఎవరు, ఏం చెప్పారు, తదుపరి దర్యాప్తునికి ఆదేశించండి, లేదంటే అసలు వ్యక్తులు తప్పించుకుంటారు. వివేక్ హత్యపై సిబిఐ కోర్టులో సునీత పిటిషన్. దర్యాప్తు సంపూర్ణంగా జరగాలి, లేదంటే తండ్రిని కోల్పోయి నాకు మరింత అన్యాయం. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలో విచారణ జరపాలి. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలకు ఆదేశాలు ఇవ్వండి. వివేకానంద రెడ్డి కుమార్తె అభ్యర్థన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే హై స్పీడ్ ఏపీ అంటూ నిర్మాణ అంచనా 5.42 లక్షల కోట్లు, గంటకు 350 కిలోమీటర్ల వేగం. ఆంధ్రప్రదేశ్ మీదుగా హైదరాబాద్ బెంగళూరు 605 కిలోమీటర్లు, హైదరాబాద్ చెన్నై 760 కిలోమీటర్లు. హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ క్యారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిన. రాష్ట్ర కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీశైలం జిల్లాల గుండా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ వెళ్ళబోతుంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల మీదుగా హైదరాబాద్ చెన్నై కారిడార్ నిర్మాణం జరగబోతుంది అన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే సుంకాలు 16% లోపే. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తుద్దశలో చర్చలు. జన్యు మార్పిడి చేయని మొక్కజొన్న, సోయా దిగుమతులు పెంచుకునేందుకు భారత్ అంగీకారం. ఈ నెలాఖరులోని ప్రకటన వెలువడే అవకాశం. కేంద్ర అధికార వర్గాలను ఉటంకిస్తూ మింటు కథనం. అమెరికా శ్వేత సౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు. మోడీకి ట్రంప్ ఫోన్, భారతీయులకు శుభాకాంక్షలు. రష్యా చమురు కొనుగోలు భారత్ తగ్గిస్తుందని వ్యాఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఒకటి దాచేసింది ఏంటంటే దాన్ని తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం అన్నటువంటి పాయింట్ని తోసిపుచ్చారనమాట. అయితే భీమవరం డిఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు. వాహనాలు, సొత్తు రికవరీలో బాగా పనిచేస్తున్నారు రఘురామ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ జయసూరికి మంచి ట్రాక్ రికార్డు ఉందని అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు చెప్పారు. బుధవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ డిఎస్పీ నుంచి అని తనకు డిఎస్పీ మంచి అధికారం తనకు రిపోర్ట్ ఉందని, భీమవరంలో చోరీకి గురైన వాహనాలు, ఇతర సొత్తు రికవరీలో ఆయన బాగా పనిచేస్తున్నారని తెలిపారు. అయినా విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, ఆయన తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటారు, లేదంటే ఉండవని చెప్పారు. జూదంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ఎక్కడా రాజీ పట్టలేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు గట్టినే కాబట్టారని, ఉండి ప్రాంతంలో పేకాట శిబిరాలు లేవని చెప్పారు. గోదావరి జిల్లాలో చాలా మంది పేకాట ఆడుతుంటారని, 13 ముక్కలాట ఆడుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖతో పాటు ఇతర శాఖలపై దృష్టి పెట్టడం సంతోషం అన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అక్కడే ఒక చిన్న వెటకారం అన్నటువంటి పాయింట్ని జాగ్రత్తగా డౌన్ ప్లే చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.